వీకెస్ట్ పాయింట్ యాజ్ వెల్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఫర్ ఎనీ గర్ల్. సో ఇక్కడ వాళ్ళు చేస్తుంది అదే. ఇప్పుడు ఆ సోకాల్డ్ అక్యూజ్ వాళ్ళ వైఫ్ కానీ అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నారు, పొలిటికల్ యాంగిల్ లేకపోతే సినీ యాంగిల్ లేకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ యాంగిల్ అనో ఇంకో యాంగిల్ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నా ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ప్రైవసీ రెస్పెక్ట్ ఇవ్వండి అట్లీస్ట్. జస్ట్ బికాజ్ అంటే ఇంకోటి కూడా అంటున్నారు, అప్పుడే నువ్వు చెప్పలా ఇప్పుడే నువ్వు చెప్తాను, ఎప్పుడు చెప్పాలని వీళ్ళు డిసైడ్ చేయాలా? ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది, దట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ ఇట్. అంటే కరెక్ట్ మ్యామ్, వీళ్ళు చెప్పరు, ఎవరు చెప్పకూడదు, సోషల్ మీడియాలో ఇది కామన్ ఇలా కామెంట్లు కంక్లూడింగ్ ఇట్. అంటే గౌరవ కోర్టు ఎలా పరిగణిస్తుంది ఈ ఫ్యాక్ట్స్ ని, ఈ డేటాని అని తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా అన్ని కన్సిడర్ చేస్తుంది, ఏ ఫ్యాక్ట్ ని వదిలిపెట్టదు. అంటే 5 ఏళ్ల తర్వాత తను కంప్లైంట్ చేసింది, బట్ ఇందులో ఇంత తావు ఉంది, లేకపోతే దీనికి తావు ఉంది, ఈ సంఘటనలు జరిగినట్టు కనిపిస్తున్నాయని చెప్పి there is evidence and circumstantial అన్ని పరిగణలోకి తీసుకుంటుంది స్వప్న. కోర్టు అనేది కోర్టు ఈ మీడియాలో వస్తున్న సెన్సేషన్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఇట్ విల్ గో విత్ ద ఎవిడెన్స్, ఇట్ విల్ గో విత్ ఎవిడెన్స్లో కూడా ప్రైమరీ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్ అన్ని చూసుకునే ముందుకెళ్తుంది. సో మరి ఈ కమిటీ పాత్ర ఏంటి ఇందులో? అంటే ఈ కేసుని మరింత స్పీడప్ చేయడానికి, బికాస్ అన్ని వేళలా క్రిమినల్ సివిల్ కేసులు పెట్టకపోవచ్చు, కాంపెన్సేషన్ కోసం సివిల్ అండ్ ఛార్జెస్ ప్రెస్ చేయడానికి పాక్సో లాంటిది. బట్ ఈ కమిటీ ఇన్ కేసెస్ ఆఫ్ మేజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హు ఆర్ సెక్షువల్లీ హెరాస్డ్, వాట్ డస్ ద కమిటీ డూ? వాట్ ఇస్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు డూ? అసలు కమిటీకి ఉన్న పవర్స్ ఏంటి అక్కడి నుంచి మనం మాట్లాడితే, ఎసెన్షియల్లీ కమిటీ వచ్చేసి ఇట్ హాస్ గాట్ ఆల్ ద పవర్స్ ఆఫ్ అ సివిల్ కోర్ట్. అది పాష్ యాక్ట్ చెప్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్. దానికి ఉన్న పవర్స్ ఆ 3 పరిధిలో వర్క్ చేయాలి. ప్రివెన్షన్ వర్క్ చేయాలి, ప్రొహిబిషన్ చేయాలి, రెడ్రెసల్ చేయాలి. ఇంత పని ఉంది. ఎంతమందికి తెలుసు ఇంత పని చేయాలని? అవును, నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాను, వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను హాఫ్ బేక్డ్, దాంట్లో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, 3 ఫాల్స్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. సో ఇంత దాంతో యాక్చువల్లీ పబ్లిక్ ఎక్కువ నష్టం చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. వాస్తవం. సో కమిటీ ఫస్ట్ ఫామ్ అయినాక వాళ్ళు ముందు చేయవలసింది ప్రివెన్షన్. అంటే ప్రివెన్షన్ అంటే అందరికీ తెలుసు సెక్షువల్ హెరాస్మెంట్ తప్పు అని, ఇట్స్ అన్ అఫెన్స్ అని తెలుసు, రైట్? స్టిల్ ప్రివెన్షన్ అనేది ఏంటి? మోర్ అండ్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయండి, సో దట్ విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. ఓకే, మాకంటూ ఒక కమిటీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది ఇన్ ప్లేస్, వీ కెన్ గో దేర్, కంప్లైంట్ చేయొచ్చు. కానీ మీరు అనేది రైట్, చాలా రైట్ జయంతి గారు. భరద్వాజ్ గారు, మామూలుగా ఎవరైనా గొంతెత్తి ఒక మాట మాట్లాడితేనండి ఇలా జరిగింది నాకు చెప్పి బీట్ చిన్మయి శ్రీపాద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. వాళ్ళని రెబెల్గా ముద్ర వేసేస్తారు, వాళ్ళని గయ్యాలి, ట్రబుల్ మేకర్, ఇలా రకరకాల రాధికారు చెప్పారు కదా రేపన్న ట్రబుల్ మేకర్ అంటారని చెప్పి కారవాన్స్లో సీక్రెట్ ఫిల్మింగ్ జరుగుతుంటే కూడా చూసి పట్టుబడ్డా కూడా పీపుల్ కాంట్ రేజ్ దేర్ వాయిసెస్ అండ్ బికాస్ they will be outcast literally. అంటే I'm talking about not caste and also outcast. So ఇది ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ స్వప్న. అవును, it's a blatant system failure. How can we create a very amicable system where అంటే అమ్మాయిలు, భరద్వాజ్ గారు మీరు కూడా చెప్పాలి సార్, ఆడపిల్లలు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి జడ్జిమెంట్ లేకుండా నేను ఐ విల్ బీ హర్డ్ అనే వాతావరణం ఎలా వస్తుంది మ్యామ్? జడ్జిమెంట్ ఎవరు చేస్తున్నారు? బయట నుంచి గాల్లోంచి ఎవరు చేయట్లేదు, మనలాంటి మనుషులే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? పని పాట లేక కొంతమంది, మరి కొంతమంది సైడ్స్ తీసుకుని ఇప్పుడు కొత్తగా తయారయ్యారు. ఆడవాళ్ళందరూ కేసులు పెట్టేస్తున్నారు, పురుష పక్షపాతులకు తయారైపోయారు సొసైటీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివిటీ అనేది లేదు స్వప్న. బేసిక్ హ్యూమన్ సెన్సిటివిటీ ఏదైతే అనుకుంటున్నామో అది లేదు. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోయింది అనుకో, దెబ్బ తగిలి కింద పడిపోయింది అనుకో, 100 కాకులు వచ్చి కావు 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 అంటాయి, రైట్? అంటే అట్లీస్ట్ అక్కడ సాంఘీభావం చూపిస్తున్నాయి. అది మన హ్యూమన్స్లో తగ్గిపోతుంది రోజు రోజుకి. దాంతో ఏమవుతుంది, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఒకటి, ఆ షార్ట్ టర్మ్ సెల్ఫిష్ మోటివ్స్ ఉంటాయి చూసావా, దానికోసం ఒకటి, ఇలా అన్ని రకాలుగా కలిపి ఎస్పెషల్లీ మీడియా ఇండస్ట్రీలో మనం ఎక్కువ చూస్తాం ఇది. ఇప్పుడు ఆ భార్య పరిస్థితి చూడండి మ్యామ్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఎఫెక్టెడ్ విమెన్ ఉన్నారు. భార్య ప్రోగా మాట్లాడితే అంటే ఏం అనలేము, అగేన్స్ట్గా మాట్లాడితే భర్తని ఇచ్చేసిందని చెప్పి అందరు అంటారు. ఒక ధార్మిక కోణం ఓవైపు ఉంటుంది, ఓవైపు జరిగింది జరగలేదు ఇవన్నీ ఉంటాయి. సో భరద్వాజ్ గారు మీరు చెప్పండి సార్, ఈ కేసు లాజికల్ ఇప్పుడు దీంతో బహుశా అప్పుడు అలనాడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఫలానా అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందేమో అనే ఒక భయం మిగతా వాళ్ళలో కూడా పట్టుకుని ఉంటుందంటారా? అంటే ఇది ప్రూవ్ అయ్యి కోర్టులో ప్రూవ్ అయ్యి శిక్ష పడితే తప్ప భయం క్రియేట్ కాదండి. అది
అప్పటి వరకు అంటే జనరల్గా ఇలాంటి దానిలో ఏ క్షణమైనా మేనేజ్ చేయడానికంటే విట్నెసెస్ని మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ధైర్యం కూడా ఉంటుంది వీళ్ళకి. రెండవది ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు చేశాం మేము అనే దీనిలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన వెళ్ళిపోయిన పద్ధతి, అక్కడ వ్యవహరించినటువంటి పద్ధతి, అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత తీసుకెళ్లారు రిమాండ్కి. ఈ ప్రయాణంలో అతని బాడీ లాంగ్వేజ్లో ఎక్కడా కూడా ఆ ఇది కనిపించలేదు బయటకు వచ్చినటువంటి వీడియోస్లో. సో కాన్ఫిడెంట్గానే ఉన్నాడు ఆయన. అంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే నేరం చేయలేదు అనేది ఒకటే కాదు కాన్ఫిడెన్స్కి, నేను ఇది హ్యాండిల్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు. అవును. కాబట్టి ఇది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయితే తప్ప భయం వస్తుంది అనేది కాదు. రెండోది ఈ కమిటీస్ వేస్తున్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక కమిటీ వేశారు వాళ్ళు. 2018లోనే వేశారు కమిటీ. 19లో వచ్చింది కమిటీ. అయితే సమన్ చేసేటువంటి కండిషన్లు ఆ పవర్స్ ఉన్నాయా కమిటీకి అనేది ఒక ప్రశ్న. ఇలాంటి కేసెస్ అంటే ప్రతి చోట, ప్రతి కంపెనీలోనూ ప్రతి చోట ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ ఉంటుంది అనేది అర్థమైంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే సమ్మన్ చేసి పిలిచి మాట్లాడేటువంటి కండిషన్, ఆ పవర్ ఉన్నటువంటి వ్యవస్థ కావాలి. అంటే ఒక కోర్టు అవసరం ఉందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. కోర్టు తప్పకుండా అవసరం సార్. అండ్ మోర్ ఓవర్ అసలు ఇప్పుడు ఒకసారి ఒక కంప్లైంట్ వేస్తే అది దాని మీద నెక్స్ట్ యాక్షన్ స్టెప్ జరిగేలోపు ఒక 3 వారాలు 2 వారాలు కమిటీ మెంబర్స్ అందరికీ కుదరక రకరకాల కారణాల వల్ల ఎవ్రీథింగ్ గెట్స్ డిలేడ్. ఆ డిలేలో ఆ కన్విక్షన్ నీరు గారిపోతుందండి బికాస్ ఆఫ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్. నీకు అవసరమా, ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయిందని మొదలుకొని చాలామంది రకరకాలుగా చెప్తారు. నోబడీ ఆస్క్స్ అలా ఎంకరేజెస్ యూ, నువ్వు వచ్చి వెళ్ళి మాట్లాడు బయటికి అని చెప్పి. సో ఖచ్చితంగా ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ రైట్ అవే. అయితే ఒకటే అడుగుతాను సార్ అండ్ మేడం మిమ్మల్ని, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని అనడానికి ఒక 5 పాయింట్లు చెప్పండి మ్యామ్. ఐఎమ్ బీయింగ్ హ్యారస్డ్, ఐ నీడ్ టు ఎస్కలేట్ అని ఒక అమ్మాయి తెలుసుకోవడానికి. బికాస్ చాలా ఏరియాస్ గ్రేగా బ్లర్డ్గా ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ కామెంట్స్, పర్సనల్ కామెంట్స్. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ నేను మీడియాకి లిమిట్ అయ్యమని చెప్తాను. ఎందుకంటే మన కేసు ఇప్పుడు మన మీడియాకి సంబంధించిన కేసు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ అనేది ఉండదు. ఎక్కడ యూనిట్ వెళ్ళి ఎక్కడ షూటింగ్ జరిగితే అదే వర్క్ ప్లేస్ అవుతుంది. లేదా ఒక పర్టికులర్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తుంటే అక్కడ అది వర్క్ ప్లేస్ అవుతుంది. లేదా ఒక స్టూడియోలో, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం, ఇది వర్క్ ప్లేస్, ఇది ఒక వర్క్ ప్లేస్. ఇక్కడ ఈ స్టూడియో పెద్దలు ఉంటారు కదా, స్టూడియో ఎవరైతే యజమాన్యం, వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ఈ వర్క్ ప్లేస్లోకి వస్తున్నారో ఇది సేఫ్ ప్లేస్ టు వర్క్ అని ముందు అష్యూరెన్స్ ఇవ్వాలి. అవును, నెంబర్ 1. అంతేకాకుండా సెక్షువల్ హారాస్మెంట్ అంటే ఒక మిత్ ఉంది స్వప్న, ఏంటంటే ఫిజికల్గా చేస్తేనే అని, అంటే ఫిజికల్ ఇంటిమసీలోకి వెళ్తేనే కాదు. ఒబ్సీన్గా ఏమైనా పిక్చర్స్ షేర్ చేసినా, ఫొటోస్ పెట్టినా, ఒబ్సీన్ రిమార్క్స్ పాస్ చేసినా, దట్ ఒబ్సీనిటీ ఇంక్లూడ్స్ మన బాడీ వెయిట్ గురించి బాడీ షేమింగ్ చేయటం, కలర్ ఆఫ్ ద డ్రెస్, మన కలర్ కాంప్లెక్షన్, హైట్, వెయిట్, బాడీ వెయిట్, దేని గురించి మాట్లాడినా దట్ కమ్స్ అండర్ సెక్షువల్ హారాస్మెంట్. రైట్. ఓకే. అది కాకుండా ఏమన్నా మన గురించి సెక్షువల్ టించ్లో మన దగ్గర నుంచి ఏమైనా ఫేవర్స్ అడుగుతున్నా, క్విట్ ప్రోకోలో, లేదు మామూలుగా కూడా సెక్షువల్ ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ దాని కిందకే వస్తాయి. రైట్. ఇన్ఫ్యాక్ట్ మీడియా దానికి వెళ్తే, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే ఈవెన్ వ్యానిటీ వ్యాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వ్యాన్, అది కూడా వర్క్ ప్లేస్ అవుతుంది. వాష్రూమ్స్, క్యాబిన్స్, షూటింగ్ లొకేషన్స్, ఇవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకి వస్తాయి. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు అవుట్డోర్ లొకేషన్కి వెళ్తారు, రైట్, అది కూడా వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. సో అక్కడ ఫిజికల్ ఇంటిమసీ అక్కర్లేదు, ఏవైనా సరే ఫిజికల్, వర్బల్, నాన్ వర్బల్ అని కూడా యాక్ట్ చెప్తోంది. ఇందాక మన భరద్వాజ్ గారు చెప్పినట్టుగా యాక్ట్ కింద యాక్చువల్గా కమిటీకి సమన్ చేసే హక్కు ఉంది. రైట్. అది పవర్, నాట్ ఈవెన్ హక్కు, అది పవర్. అది పవర్ ఆఫ్ ద కమిటీ ఈస్ టు సమన్ ఎనీ పార్టీ, ఎనీ పర్సన్ ఆర్ ఈవెన్ విట్నెసెస్. వాళ్ళు మాకు అనుమానం ఉన్న ఎవరైనా కూడా పిలవచ్చు, పిలిచి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు. ఆ పవర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని పవర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈ పవర్స్ మేము యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఎంతమందికి తెలుసు అనేది నా క్వశ్చన్. అవును, తప్పకుండా ఆ అవేర్నెస్ అయితే లేదండి. ఆ అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి కూడా
ఒక రెడ్ బాక్స్ ఉంది అక్కడ, దానిలో కంప్లైంట్లు డ్రాప్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పటికీ చాలామందికి తెలియదు ఆ విషయం. కానీ ఏ రెడ్ బాక్స్ సార్? ఆనెస్ట్గా చెప్పనా సార్, ఇది సినికల్గా ఉండడం కాదు, కానీ గగ్గోలు పెట్టి గొంతు చించుకుని అరుస్తుంటేనే 1,00,000 ఏకరులు పెడుతున్నారు. అయ్యో ఇలాగా అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇలా అయితే ఆ రోజు ఎందుకు మాట్లాడావు, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఒక రెడ్ బాక్స్లో ఒక కంప్లైంట్ వచ్చి వేస్తే అది కూడా పెద్ద పెద్ద వాళ్ళ మీద, ఇప్పుడు ఒక జానీ మాస్టర్ అంటే అతను పెద్ద ఒక చిన్న అది పక్కన పెడితే బాగా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన అనేక సెక్షువల్ క్రైమ్స్ 100 జరుగుంటాయి దేశవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పి అది ఇండస్ట్రీ రిపోర్ట్సే చెప్తున్నాయి. ఇది మనం చెప్పేది కాదు. ఎవరైనా ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతారా సార్? లేదండి. అంటే దీనిలో ఇది ఒక కల్చర్గా మారిపోయి నడుస్తున్నటువంటి సందర్భం ఉంది సినిమా పరిశ్రమ. ఎందుకంటే అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఉన్నది ఇది ఇప్పుడే నార్మలైజ్ చేస్తారు దాన్ని. అంటే మనకి చరిత్రలో కూడా ఉందండి. ఇప్పుడు కాంచనమాల వర్సెస్ జెమినీ వాసన్ అనేటువంటి స్టోరీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మొదలు పెడితే అంటే ఒకసారి ఒక చిన్న ప్రైవేట్ టాక్లో ఒక డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఇలాంటిది ఉంటుందా అంటే ఆయన చాలా క్యాజువల్గా మేము చాలా డెమోక్రటిక్గా వ్యవహరిస్తాం ఇలాంటి విషయాల్లో అన్నాడు ఆయన. అని ఒకవేళ హీరో గారు హీరోయిన్ అంటే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగితే మేము ఆయన అభిప్రాయాన్ని చెప్తాము, ఆవిడ అంగీకరించకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి అంగీకరించకపోయినప్పుడు ప్రాజెక్టుకి ఆవిడ అవసరము అనుకుంటే ఆవిడని డిస్టర్బ్ చేయం, ఆవిడ అభిప్రాయాన్ని గౌరవిస్తాం. ఆవిడ ప్రాజెక్టుకి అవసరం లేదు అనుకుంటే మాత్రం తీసేసి ఆ క్యారెక్టర్లో ఇంకెవరినైనా పెట్టి తీసుకెళ్తాం అన్నాడు. అంటే దీన్ని డెమోక్రటిక్గా వ్యవహరించడంగా చెప్తున్నాను. అది కండిషన్ అక్కడ ఉంది. అది ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. అయితే ఈ ప్రాబ్లం వలన సఫర్ అవుతున్న వాళ్ళు దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడ ఎవరితో చెప్పాలి అనే దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ఉందా లేదా అనే దానికంటే కూడా ఇది కెరియర్కి సంబంధించిన వ్యవహారంగా మార్చేస్తున్నారు. అంటే మీ కెరియర్ ఉండదు, ఇక మీరు దానికి అష్యూరెన్స్ ఇస్తూ కొంతమంది మొన్న ఈ అమ్మాయిని సోలో కొరియోగ్రాఫర్గా తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని ఈ కేసు వెనకాల అంటే జానీ మాస్టర్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ అమ్మాయిని వాళ్ళు గైడ్ చేస్తున్నారు, వాళ్ళ హస్తం ఉంది అనేది ఒక స్టోరీ బయట మనకి. అంటే ఇదే అంటే ఈ మాట్లాడే సమాజం అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే ఏమిటి అని ఆలోచించే పరిస్థితిలో కూడా సిగ్గుపడాలి, జాలిపడాలి వీళ్ళందరినీ. అంటే అట్లీస్ట్ మీరు అన్నట్టుగా ఫేర్ ట్రయల్ ఇచ్చి ఎవరు దోషి నిర్దోషి అని చెప్పట్లేదు, కానీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది, మనం అప్పుడే కామెంట్స్ పాస్ చేయదనే పాయింట్ కూడా రాలేకపోయారు అందరూ. సో ఫైనలీ మ్యామ్ జయంతి గారు, ఇవాళ అంటే ఇన్ని కమిటీస్లో సభ్యురాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము, ఏం చేయాలి ఒక అమ్మాయి హెరాస్మెంట్ జరిగితే? తనకి ఒకవైపు సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళ పేదరికము ఇంకోవైపు నాకు ఎవరు మద్దతు పలకరు, ఐ వోంట్ బి హర్డ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఒక డిఫరెంట్ మోడ్లో చెప్పకపోవచ్చు. వాట్ డూ యూ సజెస్ట్? సో స్వప్న, నార్మల్గా కంపెనీస్లో అయితే ఈ ఐసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు ఆర్ఓసీకి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీళ్ళందరికీ సబ్మిట్ చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అలాగే డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ లైబుల్. సో ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్, పర్టికులర్ కంపెనీలో ఇఫ్ ఇట్స్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ టు వర్క్, ఇంక్లూడింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎవ్రీబడి ఈస్ లైబుల్. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు, ఇప్పుడు చాలా ప్రోయాక్టివ్గా మెషర్స్ తీసుకుంటున్నారు. కమింగ్ టు మీడియా ఇండస్ట్రీ, ఇప్పుడు ఇక్కడ అంత ఒక సిస్టమాటిక్గా లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే షీ బాక్స్ అనేది ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? షీ బాక్స్ అనేది ఇట్స్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ వన్. అది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్కి వెళ్తుంది. అది ఎక్కడికి తెలియదు, ఎవరికి ఏం బయటికి రాదు. దట్ ఈస్ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ మెకానిజం. అది కనుక ఫైల్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి పైకే వెళ్తుంది, పైనుంచి వస్తాయి ఆర్డర్స్. అందులో ఏమిటి జస్ట్ కంప్లైంట్ సరిపోతుందా, లేక దానికి ఎవిడెన్సెస్ కూడా పెట్టాల్సిన అవసరం? ముందు కంప్లైంట్ వెళ్ళాలి, తర్వాత ఎంక్వైరీ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు మిగతావన్నీ. ఒక్కసారి అక్కడ పైకి వెళ్ళినాక ప్రాబబ్లీ విమెన్ కమిషనే ఇట్ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్. ఒకసారి మీకు సెంట్రల్ లెవెల్లో విమెన్ కమిషన్ వచ్చిందంటే టోటల్గా డిఫరెంట్ టర్నే తీసుకుంటుంది. రైట్, అంటే తనకి ఏదైతే సపోర్ట్ లేదు అనుకుంటుందో ఆ సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. దట్స్ అ గ్రేట్, చాలా మంచి రియాష్యూరెన్స్ అండి. ఫైనలీ సార్ అండ్ మేడం, ఇది ఈ అఫెండర్స్కి ఏమిటి ధీమా? మేము పట్టుబడినా ఏం కాదులే, ఎవ్వడు ఏం చేయలేడనా?
ఏం చేయలేరు, మేము హ్యాండిల్ చేయగలం అనేటువంటి కాన్ఫిడెన్స్. అది మేనేజ్ చేయగలం అని ఇంకొకటి, అంటే విట్నెస్ని మేనేజ్ చేసేస్తాము, ఆ కంప్లైంట్ విక్టిమ్నే మేనేజ్ చేసేస్తాము, భయపెట్టేస్తాము, అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు అన్నీ అయిపోయినాక ఫైనల్గా కదా కోర్టులో ప్రూవ్ అయ్యేది, అప్పుడు కదా తర్వాత అపీల్ సిస్టమ్ ఉన్నది, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఐ విల్ మేనేజ్ ద సిస్టమ్ అన్న ధీమా. అంటే దురదృష్టం ఏంటంటే నిర్భయ లాంటి కేసులోనే అన్ని సంవత్సరాలు పట్టింది వీళ్ళకి యాక్చువల్లీ శిక్ష పడ్డానికి. సో ఇంకా ఏం మాట్లాడతాం అంటే ఈ సోషలాజికల్ గ్రే ఏరియాస్ ఉన్న మన ప్రపంచంలో ఏది రిలేషన్షిప్, ఏది ఫోర్స్ రిలేషన్షిప్, ఇవన్నీ మనకి డిఫైన్డ్గా ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో చాలా జరిగిపోతుంది. బట్ ఇట్స్ అ డార్క్ టైం అండి. తప్పకుండా ఇందులోంచి బయటకు వచ్చి చట్టాలు ఉండడం కాదు, చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయనే భరోసా మనం కలిగించగలిగితే ఐ థింక్ సమాజానికి అది చాలా బాగుంటుంది. జయంతి గారు, అవును, ఒక్క లాస్ట్ పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను స్వప్న. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇవంతా జరిగినప్పుడు దే కెన్ క్లెయిమ్ కదండి మన విక్టిమ్స్ కానీ ఎవరైనా నా గురించి కన్సెన్షువల్ రిలేషన్షిప్. ఇప్పుడు చాలా కేసెస్లో ఎస్పెషల్లీ మీడియా ఇండస్ట్రీ ఉన్నప్పుడు కన్సెన్షువల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళ అమ్మాయి ఇష్టపడే వెళ్ళింది, ఆ అమ్మాయి నో చెప్పలేదు, ఆ అమ్మాయిని బలవంతం చేయకుండా నా అమ్మాయి కౌంటర్ ఆఫర్ ఇచ్చింది, ఫోర్స్ చేసింది. సో ఇటువంటి ఎలిగేషన్స్ చాలా చేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ టు సే దట్. సో కన్సెన్షువల్ రిలేషన్షిప్ అన్నప్పుడు అది కూడా ఫోర్స్ఫుల్గా కూడా అవ్వచ్చు. అవును, అంతే కదా, ఫోర్స్ఫుల్గా అవ్వచ్చు, ఇష్టం లేకుండా అవ్వచ్చు. సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు కోర్టు, ఏ పరిస్థితిలో అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. సో కన్సెన్షువల్ రిలేషన్షిప్ అంటే అఫ్కోర్స్ అది ఖచ్చితంగా సెక్షువల్ హారాస్మెంట్ యాక్ట్ కిందకైతే రాదు పరిధి. బట్ ఇక్కడైతే బట్ కోర్టు ఖచ్చితంగా చూస్తుంది ఏంటి ఫోర్స్ఫుల్గా చేసిందా, అక్కడ ఆ ఎంప్లాయర్ వాడు ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ వాడు ఫోర్స్ చేసినాక ఈ కన్సెన్షువల్ రిలేషన్షిప్లోకి వెళ్ళవలసిన పరిస్థితులు క్రియేట్ చేశాడా అన్నది కూడా చూస్తారు కోర్టు. రైట్. ఆ పరిస్థితులు క్రియేట్ చేశారా అన్నదే అక్కడ బేసిస్.